వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. మంగళగిరి వద్ద జరుగుతున్న వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు సలహాలు అందిస్తూ పనులతో ఎటువంటి అలసత్వం పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. వెస్ట్ బైపాస్ వంతెన సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రణాళిక లేని విధానాల వల్ల గుంటూరు విజయవాడ ప్రయాణికుల దూరం పెరుగుతుందని అన్నారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా 2 కోట్ల రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బైపాస్ ని ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళేదానికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసే మార్గం ఇది. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఎంత బైపాస్ అవుతుంది, గుంటూరు వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 45 మినిట్స్ 1 అవర్ సేవ్ అవుతుంది. అయితే విజయవాడ వెళ్లే వాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు. యూటర్న్ సర్వీస్ రోడ్ లో 2 లేన్స్ ఉన్నాయి. ఎంత వరకు ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేయలేదనేది ఇక్కడ ఉండే వాళ్ళు అందరి వాదన. నాకు కూడా అలా అనిపించింది, కరెక్ట్ గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అని. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద కూర్చుంటా ఉన్నాం. దాంట్లో ఒకటి మాక్సిమం ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వటం, రెండోది ఇప్పుడే పార్వతీ సింగ్ గారు 2 crores పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ రేపు ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతాం. కూర్చొని ప్లాన్ చేస్తే కొంత ఇప్పుడు జరిగిన ఇబ్బందులన్నీ కరెక్ట్ అవుతాయి. ఇందులో ఈరోజు అందుకే ఇదంతా రేపు సంక్రాంతికి ఓపెన్ చేయాలనేది కొంచెం ఫాస్ట్ గా చేయమంటున్నాం కుదిరితే. బట్ సంక్రాంతికి వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఇది అయిపోతుంది. అయిపోయినంత మాత్రాన అదే చెప్పేది, ఈ యూటర్న్ అనేది కొద్దిగా ఇష్యూ ఉండేటట్టు ఉంది ఓవరాల్ గా చూస్తే. దాని అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు అదేనమ్మా ఇబ్బంది ఉంది. అందుకే వచ్చాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవును కరెక్టే, అది చెప్పారు నాకు కూడా. అందుకే వాళ్ళు వచ్చిన మెయిన్ రీజనే ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎట్లా ఫాస్ట్ ట్రాక్ చేయాలనే దాని మీద వచ్చాం. చేస్తారు అవి నేను ఒకసారి విడిగా చెప్తానమ్మా. ఇప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసి అన్ని రోడ్ల మీద నుంచి వెళ్ళొచ్చు, ఒకటనేవి లేదు. ఇప్పుడు ఇవన్నీ హైట్ అన్ని బాగానే ఉన్నాయి కదా, దీంట్లో హెవీ వెహికల్స్ అయినా వెళ్తాయి, అది ఇష్యూ కాదు. బట్ మెయిన్ పర్పస్ మేము వచ్చింది దీన్ని ఎట్లా ఇక్కడ కొన్ని ప్లానింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే దాని మీద మెయిన్ ఈ రోజు మేము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని కడప కృష్ణ సర్కిల్లోని షాహీ దర్బార్ రెస్టారెంట్ యజమాని అజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయడం లేదన్నారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఒకసారి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తూ ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటళ్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించాల. బిల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకి దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అది కూడా రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చిన పథకం. దానివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని ప్రయోజకులై గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. అంటే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యము, మెరుగైన విద్యతో మాత్రమే సాధ్యమని నమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది. విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంటే హాస్టల్లో
అకామిడేషన్కి సంబంధించి కూడా ఏడాదికి 20,000 రూపాయలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు బకాయిలు కాలేజీలకు చెల్లించకుండా పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళు పోయి సర్టిఫికెట్లు అడిగితే యాజమాన్యాలు మాకు ఫీజు రాలే ప్రభుత్వం నుంచి, మీరు డబ్బులు కడితే మాత్రమే మేము మీ సర్టిఫికెట్లు వెనక్కి ఇస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. పిల్లలు డబ్బులు చెల్లించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా అప్పులు చేసి డబ్బులు చెల్లించి మరీ పిల్లల సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఏమాత్రం లేదు. ఏ మాదిరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కానీ పోలీస్ శాఖకు కానీ ఇసుమంత చలనం కూడా లేదు, ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు. కేవలం ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యేలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి పెద్ద రాజుల లెవెల్లో ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను, పోలీసులను, ఈ చేత్తో రెవెన్యూను, ఈ చేత్తో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు. ఇంక యా నుంచి వస్తాయి లా అండ్ ఆర్డర్, యా నుంచి వస్తుంది పరిపాలన. కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి తెప్పింది. ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యుల చేతిలో మనము, ఇటువంటి వాళ్ళ చేతిలో మనం పరిపాలన పగ్గాలు ఇచ్చామని చెప్పి ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ టైం. వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. పద్ధతులు గట్టిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు దశల వారీగా పోరాటాలు చేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అపరిమితమైన మెడికల్ పాలసీ అమలు చేయాలని, 2004 ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి పీజీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేడ్ 2 లైన్మెన్లను పర్మినెంట్ చేయాలని, బకాయి పడిన కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమంలో భాగంగా మరి 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యాం. మరి నిన్న ఈరోజు కూడా సర్కిల్ ఏదైతే ఉన్నాయో కొత్త సర్కిల్లో, పాత సర్కిల్లో అక్కడ భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. మరి రేపు ఎల్లుండా కూడా ఇదే సర్కిల్ ఆఫీస్ దగ్గర భీమవరం సర్కిల్లో మరి రిలే ఫాస్టింగ్స్, నిరాహార దీక్షలు కూడా ఉంటాయి. మరి అలాగే 22వ తారీఖుని చెలో కలెక్టరేట్ అని శాంతియుత ర్యాలీ పెట్టి కలెక్టర్ గారికి మా సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా జేఏసీ డిమాండ్స్ ఏంటంటే ఉద్యోగులకి మెడికల్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు. అన్లిమిటెడ్గా మాకు మెడికల్ పాలసీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు కూడా వాళ్ళని సరైన రెగ్యులేషన్స్ లేక, ప్రమోషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే యాక్సిడెంట్లు అయ్యి చాలామంది కూడా చనిపోయిన వారి కారు నియమాలు కూడా ఇవ్వట్లేదు. అలాగే జేఏసీ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అన్నీ కూడా సాధించే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఇది మొదటి విడత. ఈ కార్యక్రమాలు 22వ తారీఖు అయిన తర్వాత ఫర్దర్గా జేఏసీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా సరే మీ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఏ కార్యక్రమం చేయడానికని చెప్పి. మా సమస్యలన్నీ కూడా మేము సాధించే వరకు కూడా వెనకడిగే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకులు మా యొక్క అధికారులతోటి అట్లా జేఏసీ మీటింగ్కి వెళ్ళి ఎన్నో మా యొక్క సమస్యల కోసం చర్చలు జరుగుతున్నాయి, అన్నీ చేస్తూ ఉంటున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం దాని మీద ఈ కార్యక్రమం చేపట్టవలసి వచ్చింది. ఇందులో ముఖ్యంగా మాకు వచ్చేటప్పుడు ఏదైనా సరే రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ చేసినప్పుడు యూనియన్స్ కూడా మనం కలిసి సంప్రదించి చేయవలసిన ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. ఈ మధ్యకాలంలో చేసేటప్పుడు ఈ కారుణ్య నియామకాలు ఏదైతే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారో వాళ్ళకి నియామకాలు చేసేటప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందంతా పోయి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో చేయటం, అలాగే ఉన్న ఎగ్జిస్టింగ్ పోస్టులను కూడా తీసి కొన్నిటిని క్యాన్సిల్ చేయటం ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా మేము అన్నీ అపోజ్ చేస్తున్నాం దీని గురించి మెయిన్గా. అలాగే మా డిపార్ట్మెంట్ అనేసి యాక్సిడెంట్లు కానీ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి, ఒత్తిడితో కూడుకున్నవి ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటి వాటికి ఈ హాస్పిటల్కి వెళ్తే ఈ పర్మిషన్ ఇచ్చిన మా క్రెడిట్ కార్డ్ పర్మిషన్ ఇచ్చినట్లయితే వాటిలోకి వాళ్ళు అమౌంట్స్ రావట్లేదని చేసుకోకపోవటం, వీళ్ళు సొంత ఖర్చులతోటి ఈ మధ్యకాలంలో జరిగిన 25 లక్షలు 30 లక్షల ఖర్చు పెట్టి చేసుకుంటూ కూడా ఉన్నారు. ఇలాంటి న్యాయమైన కోరికలు. అలాగే డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో ఇంచుమించు 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్లోనే చేస్తున్న ఎంప్లాయీస్ని 20,000
10,000కి 15,000కి కూడా చేసేటువంటి పరిస్థితి అయితే 25,000 చేస్తున్నారు. వాళ్ళు అదే విధంగా జీతాలతో రిటైర్మెంట్ పరిస్థితి కూడా ఉంది. వాటి మీద కూడా అట్లా చేస్తామని కమిటీలు వేస్తూ మార్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటివంటి న్యాయమైన కోరికల గురించి అయితే మేము వేళ తలపెట్టవలసి వచ్చింది. ఇవన్నీ కూడా ఒప్పుకొని చేస్తా ఉన్న వాటిని చేయకపోవడం వల్ల అందరూ కూడా స్టేట్ వైజ్ చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి న్యాయమైన కోరికలు. ఈవేళ గాలి నీరుతో పాటు విద్యుత్ అనేది అవసరం అయిపోయింది. ఎంప్లాయీస్ అందరూ కూడా రాత్రులు పనులు వర్షం వచ్చినా చేసినా విద్యుత్తులో పనులు చేయవలసి వచ్చిన భారం, ఆ ఒత్తిడి అనేది మా ఎంప్లాయీస్ మీద అయితే తీవ్రంగా ఉంది. అలాంటి విద్యుత్తులకి మా ప్రజలు కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజామోదం మేరకే భీమడోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని తహసీల్దార్ రమాదేవి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో తహసీల్దార్ గ్రామస్తులతో సమావేశం అయ్యారు. స్థానిక భీమడోలు రైల్వే గేట్ LC 361 ROB నిర్మాణం పూర్తి చేసి బ్రిడ్జి వాడుకలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే గేట్ మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి దగ్గర ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని తహసీల్దార్ ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. కోడూరుపాడు రైల్వే గేట్ దగ్గర ROB కన్స్ట్రక్షన్ కి ప్రపోజల్ చేశారు. భీమవరంలో 2 రైల్వే గేట్లు కంప్లీట్ గా మనకి క్లోజ్ చేస్తాము. ROB శాంక్షన్ అయింది కాబట్టి. అదేవిధంగా ఈ 2 రైల్వే గేట్ మధ్యలో ఉన్న ఇంకొక రైల్వే గేట్ దానికి యూసేజ్ ఉండదు కాబట్టి దాన్ని కూడా పర్మనెంట్ గా క్లోజ్ చేయడానికి ప్రపోజల్. ప్రీవియస్ గా మీకు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా మంది నా దగ్గరకు వచ్చి అబ్జెక్షన్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి టీ షేప్ లో అంటే హైవే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ నుంచి మనకి డైరెక్ట్ గా రైల్వే గేట్ పై నుంచి తీసుకొచ్చి ఊళ్ళోకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దానికి చాలా మంది అక్కడ విలేజర్స్ అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ ని ఫస్ట్ పక్కకు తీసాం. సో అందరికీ చేయడం మనకి ఇక్కడ కాలనీ లేదు, అక్కడ గ్రామ కట్టం అదంతా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా టీ షేప్ లో బ్రిడ్జ్ అయినా కూడా మనకి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాల్సిన నీరు ఉంటుంది. కింద నుంచి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాలి అని అన్నా కూడా మనం గ్రామ సెంటర్ మొత్తం మనం వెకేట్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ రైల్వే గేట్ ఉన్న జంక్షన్ నుంచి కాకుండా పక్కన వేరే ఆల్టర్నేట్ ప్రపోజల్ ఉంటే చెక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో రైల్వే ఆఫీషియల్స్ మనకి 3 ప్రపోజల్స్ తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యఘర్ పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించి సమస్య పరిష్కరించాలని వినతి. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి గొట్టిపాటి. రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు వెల్లడి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం. విజయవాడ దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆహ్లాదం పేరుతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని వైసీపీ నేతల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.